గుడ్ ఈవెనింగ్ ఎవ్రీవన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో మనందరంగా ఈ విధంగా కూడుకోవటానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి మొదటిగా దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ, అలాగే ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికి కూడా దేవుని నామాన వందనాలు తెలియజేస్తున్నానండి. మనందరం కూడా క్రిస్మస్ సంబరాల్లో మనము అందరం కూడా ఎంతో దేవుని స్తుతిస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాము. అందుని బట్టి దేవునికి స్తోత్రములు. సో, దేవుడు మన కొరకు ఒక రక్షకుడిగా ఈ లోకానికి పుట్టి ఉన్నాడు. ఆయన యొక్క జనమును మనం స్మరించుకుంటూ, నిత్యము ఆనందంతో ఈరోజు మనము సంబరాలు చేసుకుంటూ ఉన్నాము. సో, మనందరం కూడా కొన్ని నిమిషాలు దేవుని వాక్యంలో మనము ఆయన ఎందుకు ఈ లోకానికొచ్చాడు? ఆయన్ని మనం ఏ విధంగా స్వీకరించాలి అని చెప్పి ఈ క్రిస్మస్ సమయంలో మనం తెలుసుకుందామండి. అందుకొరకు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు కొనసాగుదాము. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, విలువైన, శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ప్రభా, ఈ సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడబోచుండగా ప్రభా, వినగలిగే చెవులను తండ్రి, గ్రహించగలిగే హృదయాన్ని ప్రభా మాకు దయచేయమని కోరుచున్నాము తండ్రి. ప్రభా, మా ఆలోచనలు కాదు గాని ప్రభా, నీ నీ ఆలోచనలు ప్రభా మాకు దయచేయమని కోరుచున్నాము తండ్రి. నీవు నీవు ఏమై ఉన్నావో తండ్రి, అది మేము తెలుసుకొనటానికి ప్రభా, మా హృదయములు తెరవబడేలాగున సహాయం దయచేయండి ప్రభా. తండ్రి, రాతి హృదయాల్ని మీరు పగలగొట్టండి తండ్రి. నిన్ను స్వీకరించే హృదయాన్ని మాకు దయచేయమని కోరుచున్నాము ప్రభా. మీరు ఏదైతే మాట్లాడాలని ఉద్దేశించినారో ప్రభా, దానంతటిని కూడా తండ్రి మేము స్వీకరించి ప్రభా, నిన్ను స్వీకరించి తండ్రి ఈ లోకములో తండ్రి, నీ బిడ్డల వలె ప్రభా, ఈ లోకములో జ్యోతుల వలె తండ్రి మేము వెలగటానికి ప్రభా సహాయము దయచేయమని కోరుచున్నాము తండ్రి. ఆది నుంచి అంతము వరకు ప్రభా ఈ కార్యక్రమంలో తోడుగా ఉండమని, మాకు సహాయము దయచేయమని ప్రభా, త్వరలో రాని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి యొక్క మారు మీ అందరికీ ప్రత్యేకమైన వందనములండి. సో, మనము ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే పోయే ముందుగా, సో, క్రిస్మస్ అనంగానే ఫస్ట్ థింగ్ మనకు గుర్తొచ్చేది ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన ఒక శిశువుగా జన్మించారు అని మనము ఆలోచన చేస్తా ఉంటాము. అయితే అనేక మంది మనుషులు ఆయన యొక్క ఆయన్ని మనం ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి మన జీవితంలో ఆయన ద్వారా మనకు క్రియలనేవి జరుగుతా ఉంటాయి. సో, ఫస్ట్‌లీ మనము దేవుడిని ఎలా యాక్సెప్ట్ చేస్తాము? సో, క్రిస్మస్ అనంగానే ఒక చిన్న బాలుని రూపంలో ఆయన మనకు కనిపిస్తా ఉంటారనమాట. సో, ఒక చిన్న బాలుడుగా ఆయనొచ్చాడు. సో, అందరూ ఆనందంగా దాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అయితే ఆ చిన్న బాలుడి ద్వారా ఎన్ని క్రియలు జరగబోతున్నాయి మన లైఫ్‌లో అనేది మనము తెలుసుకోవాలనమాట. దాన్ని మనము స్వీకరించాలి. సో, మనుష్యుడు ఏ విధంగా అయితే ఆలోచిస్తాడో దాన్ని బట్టి అతని లైఫ్‌లో ఆ థింగ్స్ అనేవి జరుగుతా ఉంటాయి. ఇదందరికి మనకు తెలుసు. సో, థాట్స్ ఒక ఒక మనము ఒక దాని గురించి ఆలోచిస్తున్నామంటే ఆ థాట్స్ యాక్షన్‌లో జేస్తా ఉంటాము. ఆ యాక్షన్స్ అనేవి మనకొక హాబిట్‌లా మారుతా ఉంటాయి. ఆ హాబిట్స్ ద్వారా మనం ఏమవుతా ఉంటాము, దాన్ని బట్టి మన క్యారెక్టర్. సో, దాన్ని బట్టి ఆ క్యారెక్టర్‌ని బట్టి మన లైఫ్‌లో ప్రతీదీ జరుగుతా ఉంటదనమాట. సో, మనుష్యుడు ఏ విధంగా అయితే ఆలోచిస్తాడో, ఆ విధంగా అతని జీవితంలో జరుగుతా ఉంటాయి. సో, జీసస్‌ని గూడా మనము ఎట్లా యాక్సెప్ట్ చేస్తాము, ఆయన గురించి మనం ఎలా ఆలోచన చేస్తాము, దాన్ని బట్టి ఆయన మన జీవితంలో పనిచేస్తూ ఉంటాడనమాట. సో, ఇప్పుడు మనం జీసస్‌ని ఒక చిన్న బాలుడిగా మనం చూస్తా ఉంటాము ఈ క్రిస్మస్ సీజన్‌లో. అయితే ఆ బాలుడి ద్వారా ఎన్ని క్రియలు జరుగుతాయో అనేది మనం ఆలోచన జేయాలనమాట. ఆయన అసలు ఎలా వచ్చాడు ఈ లోకంలోనికి? ఆయన చేసే క్రియలేంటి? అని మనము సరి అయిన విధానంగా మనం ఆలోచన చేసినట్లయితే, ఆ విధానాన్ని బట్టి మన జీవితంలో ఆయన యొక్క క్రియల్ని మనము స్వీకరించగలుగుతాము. ఆయన్ని స్వీకరించగలుగుతాము. అండ్ మన లైఫ్‌లో చాలామంది అనుకుంటారు. నా లైఫ్ అనేది ఎప్పుడు గూడా సేమ్‌గా ఉంటుంది. అనేకమైన క్రిస్మస్‌లు ఎళ్తా ఉన్నాయి. ఆయన లోకానికి రక్షకుడిగా వచ్చారని అందరూ చెప్తున్నారు గానీ, ఆ రక్షణ నేను స్వీకరించలేకపోతున్నాను అని అనుకుంటారు. నా జీవితంలో ఎటువంటి మార్పు లేదనుకుంటారు. ఎటువంటి అద్భుత క్రియలు నేను చూడట్లేదని అనుకుంటారు. యేసుప్రభు వారు పుట్టినప్పుడు దేవుని యొక్క ప్రవచనం ప్రకారం ఆయన్నేమంటారు? అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన సమాధానపు అధిపతి, బలవంతుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి అని ఆయనకు అనేకమైన పేర్లు పెట్టబడుతూ ఉన్నాయన్నమాట. బట్ ఆయన ఈ లోకంలోనికి అనేక పేర్లతో వచ్చారు. కానీ అది నా లైఫ్‌లో నేనెప్పుడు యాక్సెప్ట్ చేయట్లే. నేను దాన్ని అనుభవించలేకపోతున్నాను అన్న క్వెషన్ మార్క్ అనేది మీ లైఫ్‌లో ఉన్నట్లయితే, వి హావ్ టు చేంజ్ అవర్ పర్స్పెక్టివ్ ఆఫ్ థింకింగ్ హూ జీసస్ క్రైస్ట్ ఈస్. సో, మనము ఆయన ఎవరు అనే ఆలోచన విధానాన్ని మనం మార్చుకున్నప్పుడు మాత్రమే మనము దేవుణ్ణి ఆ క్రియలనేవి మన లైఫ్‌లో చూడగలుగుతామనమాట. సమాధానకు అధిపతి అనుంది. కానీ మన లైఫ్‌లో ఆ సమాధానం అనేది మనము
చూడలేకపోతున్నాము. కానీ ఆయన రాకడ అనేది జరిగింది. ఆయన పుట్టడం అనేది జరిగింది. ఆ సమాధాన అధిపతి అనే యేసుప్రభు వారు మన లోకంలోనికొచ్చారు. ఆయన యొక్క సమాధానాన్ని మనందరికిచ్చారు. కానీ మనం దాన్ని స్వీకరించట్లేదంటే, మనము జీసస్‌ని ఒక రాంగ్ వేలో మనం చూస్తున్నామనమాట. ఆయన ఎవరు, ఏంటి అనేది మనం ఒక తప్పుడు విధానంలో మనం చూస్తున్నాము. మనకొక అవగాహన అనేది లేదనమాట. సో, జీసస్ పుట్టాడు అనంగానే అందరి మైండ్‌లో ఒక చిన్న బాబు కనిపిస్తా ఉంటాడు. కానీ ఆయన ఆకాశము, మహా ఆకాశము పట్టజాలనంతే గొప్ప దేవుడు. కానీ ఒక చిన్న రూపంలో ఒక స్త్రీ యొక్క గర్భములో ఆయన నిండుకొని వచ్చాడనమాట. ఆయన తగ్గించుకొని ఎంత ఆయన యొక్క ఈ విశ్వం కూడా సరిపోదనమాట ఆయనుండటానికి. బట్ ఒక గర్భములో ఆయన ఒదిగిపోయి తనను తగ్గించుకొని ఒక స్త్రీ ద్వారా ఆయనొచ్చాడనమాట. సో, అక్కడ ఆయన గొప్పదనాన్ని మనం స్వీకరించాలి. ఆయన యొక్క ఎంత త్యాగం ఆయన చేశాడు అని చెప్పి మనము ఆలోచించేయాలనమాట. సో, మనము యేసుప్రభు వారి గురించి ఏ విధంగా అయితే ఆలోచిస్తామో, ఆ విధంగా ఆయన మన జీవితంలో పనిచేస్తాడనమాట. సో, ఆయన్ని ఒక రక్షకుడిగా మనము ఆలోచన చేసినట్లయితే ఆ రక్షణ అనేది పాపం నుండి విడుదల అనేది మనం పొందుకోగలుగుతాము. ఆయన యొక్క అద్భుత క్రియలు చేయవాడు అని మనము విశ్వసించినట్లయితే, ఆ విధంగా ఆయన గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఆ అద్భుత క్రియలన్నీ కూడా మన లైఫ్‌లో మనము చూడగలుగుతాము. ఆ తర్వాత పాపము నుండి ఆయన విడుదల మనకు కలుగజేస్తాడు అని అనంగానే, మనకున్న శోధనలు కానీ, మనం చేసినటువంటి పాపాలు గానీ, ప్రతి దాని నుంచి ఆయన మనకు విడుదల దయచేస్తాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, తప్పకుండా దాన్ని మనం మన జీవితంలో చూడగలుగుతామనమాట. సో, అండ్ ఈరోజు ఈ జరుగుతున్న విషయాలన్నీ కూడా జీసస్ పుట్టిన మొదటిసారి మాత్రమే కాదు, ఆయన ఎప్పుడూ కూడా ఇవి చేస్తూనే ఉంటాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ అంతకుముందు జన్మించి చనిపోయిన వాళ్ళు, ఇప్పుడు జీవిస్తున్న వాళ్ళు తర్వాత జన్మించే వాళ్ళందరి కోసం కూడా ఆయన ఒక్కసారే పుట్టి, ఒక్కసారే మరణించి, ఒక్కసారే పునరుద్ధానుడయ్యి, ఇవన్నీ కూడా ఒక్కసారే చేసి ఉన్నాడు. కానీ ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. అవి ఒక్కసారి చేసినప్పటికి కూడా ఆయన ఒక్కటే రీతిగా ఉన్నాడనమాట. సో, అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది గదా! యేసుక్రీస్తు నిన్న, నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడని సెలవిస్తున్నారు. సో, ఈరోజు నేను ఆ సర్మన్ టైటిల్ కూడా చేసుకోవటానికి కారణం అదే. నిన్న, నేడు నిరంతరము ఆయన ఒకే రీతిగా ఉన్నాడనమాట. ఆయన ఎట్లా ఉన్నాడంటే సత్యంగా ఉన్నాడు. సో, మనం ముందుకు కొనసాగుతుండగా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆహ్, యేసు ప్రభువుని మనము ఎలా ఆలోచించాలి? ఆయన ఏ విధంగా ఉన్నాడు అని ఆలోచన చేసి, ఆ విధంగా మన జీవితంలో పనిచేయ విధంగా ఈరోజు దేవుడు నడిపిస్తారని నేను కోరుకుంటున్నాను. మొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. క్షమించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనము. యేసుక్రీస్తు నిన్న, నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు. సో, యేసు ప్రభువారు ఎట్లా ఉన్నాడంటే నిన్న సేమ్ ఉన్నారు. ఈరోజు సేమ్ ఉన్నారు. అండ్ యుగయుగములకు ఆయన ఒక్కటే రీతిగా ఉన్నాడంట. హి ఈస్ సేమ్ యెస్టర్‌డే, టుడే అండ్ టుమారో అండ్ ఫరెవర్ ఆయన ఒకే రీతిగా ఉంటున్నారు. సో, అయితే మనము ఇప్పుడేం ఆలోచించాలి? సో, పాత నిబంధనలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఎంతో మంది పొందుకున్నారు. వారికున్న ఆశీర్వాదము ధనము రూపంలో కావచ్చు, ఆయుష్ రూపంలో కావచ్చు, వారికున్న సంతానం రూపంలో కావచ్చు, ఎంతో దేవుని ద్వారా వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు జీవించిన కాలంలో గూడా అనేక మంది స్వస్థతల ద్వారా కావచ్చు, లేకపోతే వారికున్న పాపము నుండి విడుదల ద్వారా కావచ్చు, అనేక అవమానాల నుంచి వాళ్ళు తప్పించబడ్డారు. వాళ్ళు రక్షణను స్వీకరించారనమాట. వారికున్న అనారోగ్యం కానీ, ఆర్థిక సమస్య కానీ, ఏదైనా గానీ ప్రతి దాని నుండి వాళ్ళు ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. అయితే ఇప్పుడు మనము జీవిస్తున్న కాలంలో మనం కూడా అనేక మంది ఎవరైతే దేవునిని నమ్మారో, ఎవరైతే విశ్వసించారో, ఎవరైతే సువార్తను నమ్మి, దేవుని యొక్క రాజ్యమును నమ్మి జీవిస్తున్నారో, వాళ్ళందరి జీవితంలో కూడా అద్భుతాలనేవి జరుగుతా ఉన్నాయన్నమాట. సో, యేసు ప్రభువు వారు ఆహ్, నిన్న ఒకే రీతిగా ఉన్నాడు. నేడు ఒకే రీతిగా ఉన్నారు. అండ్ యుగయుగములకు ఒకే రీతిగా ఉన్నారు. బట్ ఆయన్ని మనం యాక్సెప్ట్ చేసే దాన్ని బట్టి ఆయన మన జీవితంలో ఆయన యొక్క ప్రభావాన్ని కనపరచగలుగుతారనమాట. మనము ఒకసారి యేసుప్రభు వారు జీవించిన కాలంలో చూసినట్లయితే ఆయన అనేక సూచక్రియలు చేస్తూ ఉన్నారు. కానీ తన సొంత ఊరిలో ఎక్కువ క్రియలు చేయలేకపోయారనమాట. ఎందుకని? అక్కడున్న వాళ్ళందరూ కూడా యేసుప్రభువుని ఎలా జూసారు? ఒక యోసేపు యొక్క కుమారుడిలా చూసారు. ఒక మరియ కుమారుడిలా చూసారు. యోహాను
వాళ్ళ యోహాను వాళ్ళ సహోదరుల్లాగా చూసారనమాట. యూదా, యోహాను ఇతని సహోదరులు కారా అని ఆలోచన. సో, ఒక సాధారణ మనిషిగా చూసారనమాట యేసుప్రభు వారిని. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న యూదయ దేశపు ప్రజలందరూ కూడా జీసస్‌ని ఎలా చూసారండి? ఒక దావీదు కుమారునిలాగా చూసారు. సో, ఇతను దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని అనేక మంది యేసుప్రభు వారిని ఒక రక్షకుడిగా స్వీకరించారనమాట. ప్రధాన యాజకులుగా శతాధిపతి తన యొక్క దాసునికి అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇతను మాత్రమే తన దాసుని స్వస్థపరచగలడని చెప్పి, అతను యేసుప్రభు వారి దగ్గరికెళ్ళి, "నువ్వు వస్తే నా దాసుడు స్వస్థపరుస్తారని" చెప్పి తన ఇంటికి రమ్మని కోరనమాట. సో, ఇలాగా అక్కడున్న వాళ్ళందరూ ప్రజలందరూ కూడా జీసస్‌ని ఒక మామూలు వ్యక్తిలా చూడలేదు. వాళ్ళందరూ కూడా జీసస్‌ని ఎలా చూసారు? ఒక స్వస్థపరిచే వ్యక్తుడిగా, ఒక వైద్యుడిగా చూసారు. ఒక బోధకునిగా చూసారు. ఒక పాపుని రక్షించే వ్యక్తిగా చూసారు. అనారోగ్యం నుండి స్వస్థపరిచే ఆహ్ వానిగా చూసారు. సో, అట్లాగా ఒక అద్భుతాలు క్రియలను నీటిని ద్రాక్షరసంగా మార్చే ఒక అద్భుత క్రియలు జరిగించే వ్యక్తిగా చూసారనమాట. సో, వాళ్ళందరి పర్స్‌పెక్టివ్ ఎలా ఉంది? జీసస్ అనే వ్యక్తి ఒక నార్మల్ వ్యక్తి కాదు. ఇతను మన ఊహకు మించిన క్రియలు జరిగించే ఒక వ్యక్తి. ఈయన దేవుని యొక్క కుమారుడు. ఈయన ఈ విధంగా గాలిని, సముద్రాన్ని గద్దిస్తున్నాడే నేచర్ అంతా కూడా ఇతనికి ఒబే చేస్తుంది. అసలితను ఎవరు అని ఆశ్చర్యపడ్డారనమాట. సో, అక్కడున్న వాళ్ళందరూ కూడా జీసస్‌ని ఒక యోసేపు కుమారుడిలా చూడలేదు. ఒక మరియ కుమారుడిలా చూడలేదు. ఒక యూదా, యోహాను యొక్క సహోదరులా చూడలేదు. ఒక వడ్రంగి వానిలా చూడలేదనమాట. కానీ యేసుప్రభు వారు ఎక్కడైతే పెరిగారో తన స్వగ్రామంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ రిలేటివ్స్ కానీ, వాళ్ళ సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ వాళ్ళందరూ కూడా అక్కడున్న చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వాళ్ళ నైబర్‌హుడ్ అంతా కూడా జీసస్‌ని ఎలా చూసారండి? ఒక వడ్రంగి వానిగా జూసారు. ఇతను ఏమి క్రియలు చేయగలడు? ఇతను మనతో పెరిగాడు గదా! ఇతను ఒక నార్మల్ వ్యక్తి. ఒక మనుష్యుడంతే. కానీ అతనిలో దేవుడిని చూడలేకపోయారనమాట. సో, అందుకని వాళ్ళ దగ్గర ఎక్కువ క్రియలు చేయలేకపోయాడనమాట. ఆహ్, జీసస్ కూడా అంటారు గదా! ఒకసారి ప్రవక్త తన సొంత ఊరిలో ఘనత పొందలేడు అని అంటారు. సో, ఘనహీనుడవుతాడు అని చెప్తాడనమాట. సో, తన సొంత ప్లేస్‌లో ఎప్పుడు గూడా తన క్రియలు ఎందుకు చేయలేకపోయారంటే, ద వే దే యాక్సెప్ట్ హిమ్ ఈస్ రాంగ్ అనమాట. సో, జీసస్‌ని ఎలా యాక్సెప్ట్ జేస్తున్నారు? ఒక మామూలు మనిషిలా యాక్సెప్ట్ జేస్తున్నారు. సో, అందుకని జీసస్ యొక్క ప్రభావము అక్కడ కనపడలేదు. అంతేగాని జీసస్‌కి అక్కడ ప్రభావం లేదని కాదు. ఆయన శక్తిమంతుడు కాదని కాదు. ఆయన సూచక క్రియలు చేయలేడని కాదు. ఆయన అద్భుత క్రియలు చేయలేడని కాదు. బట్ వాళ్ళు ఆయనని యాక్సెప్ట్ చేసే విధానం అనేది ఎలా ఉంది? హి ఈస్ జస్ట్ ఎ లైక్ అజ్. మనలాగే ఒక నార్మల్ వ్యక్తి. మనలాగే ఒక సాధారణమైన వ్యక్తి అని చెప్పి వారి యొక్క ఆలోచన. కానీ ఎవరైతే జీసస్‌ని ఒక డిఫరెంట్ వేలో చూసారో, ఈయన లోక రక్షకుడని చూసారో, ఈయన అద్భుతాలు చేయగలడని చూసారో, ఈయన నన్ను పాపం నుండి విడుదల చేయగలడని చూసారో, ఆ సిలువ మీద దొంగ ఎలా చూసాడండి దేవుడిని, జీసస్‌ని ఎలా చూసారు? అంత గాయాలతో ఆయనున్నప్పటికీ కూడా మనమైతే పాపం చేశాం గానీ, ఇతడు ఏ పాపం ఎరుగడు గనక మనము ఇతనిని నిందించడం మనం తప్పు అని చెప్పాడో, వెంటనే జీసస్ అతనికేం చేశాడండి, ఆయనకి పరలోక రాజ్యంలోకి ప్రవేశాన్నిచ్చాడు. అతను బాప్తిసం తీసుకోలేదు. చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు పాటించలేదు. లైక్ దేవుని యొక్క క్రియలు గూడా ఏమీ చూడలేదన్నమాట. కానీ ఆయనకెటువంటి విశ్వాసము లేదు. ఎప్పుడు గూడా దేవుడిని అనుసరించింది లేదు. ఆయన జీవితంలో మంచి క్రియలనేవి గూడా ఏవి చేయలేదు. అయినప్పటికీ గూడా ఎప్పుడైతే ఆయన దృష్టిలో ఈయన పరలోకమును ఏలే రాజు ఈయన అని ఆ దొంగకు తెలిసిందో, వెంటనే ఏమైపోయిందండి, నిమిషాల్లో ఆయన లైఫ్ అనేది మారిపోయిందన్నమాట. వెంటనే ఆ రక్షణను ఆయన స్వీకరించాడు. సో, ఎప్పుడైతే ఆ దొంగ యేసుప్రభు వారిని సాధారణ మనిషిగా కాకుండా, ఒక నిందితుడిలా కాకుండా, ఒక దోషిలాగా సిలువ మీద ఉన్న వ్యక్తిని అక్కడ చుట్టూ ఉన్న ప్రజలు ఎలా ఎలా జూస్తారండి? ఒక దోషిగా జూస్తాడు. ఇతను ఏదో తప్పు చేశాడు కాబట్టే సిలువ శిక్షకు అర్హుడయ్యాడు. సో, ఆ సిలువ శిక్షకు అర్హులవ్వాలంటే ఎంతో ఘోరమైన పాపం చేస్తే ఆ శిక్షకు అర్హులవుతారనమాట. లేకపోతే కొరడా దెబ్బలు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టటం ఇలాంటి శిక్షలనేవి విధిస్తా ఉంటారు రోమా సైనికులు. బట్ రోమా సైనికులు సిలువ వేస్తున్నారంటే ఒక పెద్ద దోషి అయి ఉండాలని చెప్పని అనుకుంటారు. కానీ అతనితో పాటు ఆ దొంగ ఏం ఆలోచించాడు? నాతో పాటు వేలాడదీయబడుతున్న ఈ వ్యక్తి
ఒక దొంగ కాదు, ఒక పాపి కాదు గానీ ఈయన రక్షకుడు అని ఆలోచించాడో, వెంటనే ఆయన పర్స్‌పెక్టివ్ ఎప్పుడైతే మారిందో, ఇతను సాధారణమైన వ్యక్తి కాదు, ఈయన రక్షకుడు అని ఆలోచించాడో, ఆయన రక్షణను పొందుకున్నాడనమాట. కానీ అక్కడున్న అనేక మందున్నారు. చాలా మంది ప్రజలు ఆయన్ని చూస్తూ ఎగతాళి చేస్తున్నారు. "నువ్వు యూదుల రాజువా" అని ఆయనని హేళన చేసి మాట్లాడారు. ఆయనను కొడుతున్నారు. ఆయనను అవమానపరుస్తున్నారు. వీళ్ళందరిని కూడా దేవుడు రక్షించగలడు. రక్షించగల సమర్థుడు. బట్ వాళ్ళందరి యొక్క ఆలోచన ఎలా ఉంది? ఈయన రక్షకుడు కాదు. ఈయన శిక్షకు పాత్రుడు. ఈయన దేవుణ్ణి అవమానిస్తున్నాడు. ఈయన దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నాడు అని చెప్పి అనేక మంది యొక్క దృష్టిలో జీసస్ ఎలా ఉన్నాడు? ఒక సాధారణమైన మనిషిగా ఉన్నాడు. సో, ఎప్పుడైతే మన యొక్క పర్స్‌పెక్టివ్ మార్చుకుంటామో, యేసు ప్రభువారు ఒక రక్షకుడు అని మనము ఆయన్ని స్వీకరిస్తామో, అప్పుడు మాత్రమే మన జీవితంలో ఆయన యొక్క ప్రభావాన్ని మనము లైక్ అనుభవించగలుగుతామనమాట. అప్పటి వరకు మనము ఎప్పుడూ కూడా జీసస్‌ని మనము మన లైఫ్‌లో మనము ఆయన ప్రెజెన్స్‌ని మనము ఫీల్ అవ్వలేమనమాట. ఎందుకంటే ఆయన ప్రభావం ఎప్పుడూ ఒకే రీతిగా ఉంది. నిన్న, నేడు, నిరంతరము ఆయన ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన ప్రభావం ఎప్పుడూ గూడా అద్భుతం చేసే ఒక అద్భుతాలు చేయటానికి ఇష్టపడే యొక్క స్వభావం ఆయనది. కానీ ఆయన నిరంతరము ఆయన అద్భుతాలు చేస్తా ఉన్నాడు. సో, మన లైఫ్‌లో అద్భుతాలు జరగట్లేదంటే, మనము పాపం నుండి విడుదల పొందట్లేదంటే, అది ఆ తప్పు దేవునిది కాదు. దేవుడు లోకం అంతటిని ప్రేమించాడంట. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుడిని పంపించాడు. సో, యేసుక్రీస్తుని పంపటానికి కూడా అందరి కోసం పంపించాడన్నమాట. కానీ ఎవరైతే ఆయన్ని స్వీకరిస్తారో, ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనని అనుగ్రహించారన్నమాట. మనందరికీ తెలిసిన ఆ కంటత వాక్యం మనకు తెలుసు. యోహాను సువార్త 3:16 వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. ఎంతగానో ప్రేమించాడు. లోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నిన్ను, నన్ను, అన్యజనులను, దేవునిని ఎరుగని వారిని, పాపము చేస్తున్న వారిని ఆహ్, ఇంకా విగ్రహారాధన చేస్తున్న వారిని, అనేకమైన దోషములతో, పాపములతో నిండి ఉన్న ప్రజలను వాళ్ళందరి కోసం యేసు ప్రభువారు వచ్చారు. కానీ ఎప్పుడైతే యేసును రక్షకుడిగా క్రీస్తుని అభియుక్తిగా లైక్ ఆయనని ఎప్పుడైతే జీసస్‌ని రక్షకుడిగా యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా రక్షింపబడతారు. బట్ ఎవరైతే యాక్సెప్ట్ చెయ్యరో ఆహ్, వాళ్ళందరూ కూడా ఆ నిత్య జీవాన్ని పొందుకోలేక నశించిపోతున్నారనమాట. ఈ లోకంలో అనేక మంది, చాలా మంది ఉన్న ఒక డౌట్ ఏంటంటే, నిజంగా దేవుడు ప్రేమగల వ్యక్తయితే, ఆయన ఎందుకు అనేకమైన యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, అనేకమైన మరణాలు సంభవిస్తున్నాయి, అనేకమైన వైరస్‌లతో జనాలు చనిపోతున్నారు. ఆహ్, ఎక్కడ ఏ ప్రయాణం చేసినా గాని లైక్ విమానాల్లో ప్రయాణం చేసినా లైక్ చనిపోతున్నారు. బసెస్‌లో ప్రయాణాలు చేసినా చనిపోతున్నారు. ఇంకా ఎక్కడ దేవుడు మనల్ని కాపాడుతున్నారు అని చెప్పి అనేక మందికి ఒక క్వెషన్ మార్క్ ఉంటుందన్నమాట. ఆయన రక్షించగల సమర్థుడే కానీ, ఆయనని మనము ఎప్పుడైతే ఆయన్ని స్వీకరిస్తామో, అప్పుడు నీకు ఏ ఆటంకం రాదు. ఆయన దూతలను మన చుట్టూ కావలి ఉంచటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. బట్ ఎవరైతే యాక్సెప్ట్ చేయట్లేదో వాళ్ళందరూ కూడా నశించిపోతున్నారనమాట. వాళ్ళందరికీ కూడా నిత్య జీవం అనేది కలగట్లేదు. ఈ లోకంలో జీవించలేకపోతున్నారు. అలాగే నిత్యము మనం ఆయనతో జీవించే కృపను గూడా వాళ్ళు పొందలేకపోతున్నారనమాట. సో, ప్రజలు చేస్తున్న పాపం ఏమిటంటే, వాళ్ళు జీసస్‌ని యాక్సెప్ట్ చేయకపోవటము. ఎవరైతే జీసస్‌ని ఆయనని ఒక సాధారణమైన వ్యక్తిగా కాకుండా, ఈయన లోక రక్షకుడు అని యాక్సెప్ట్ చేస్తారో, వాళ్ళందరికీ కూడా ఆయన రక్షించటానికి రెడీగా ఉన్నాడు. బట్ ఎవరైతే ఆయనను ఒక రక్షకుడిగా యాక్సెప్ట్ చేయట్లేదో, వాళ్ళందరూ గూడా ఏమవుతున్నారండి? వాళ్ళందరూ కూడా పాపం చేసేవారుగా అవుతున్నారనమాట. మనము లాస్ట్ కొన్ని సెర్మన్స్‌లో మాట్లాడుకున్నాము. లైక్ పరిశుద్ధాత్మ దేవుడు నీతిని గురించి, పాపమును గురించి మనకు ఒప్పింపజేస్తాడు అని మనము విన్నాము. దేవుని యొక్క వాక్యం ద్వారా. అయితే ఆ పాపం ఏంటంటే ఎవరైతే ఆయనను అంగీకరించారో వాళ్ళందరూ గూడా పాపం చేస్తున్నట్టే. సో, ఆ పాపమును నుండి తొలగించాలంటే మనం ఏం చేయాలండి? ఆయన్ని రక్షకునిగా యాక్సెప్ట్ చేయాలనమాట. సో, జీసస్‌ని మనము ఏ విధంగా చూడాలి అనంటే, ఫస్ట్ థింగ్ ఆయనను ఒక రక్షకుడిగా మనము చూడాలనమాట. లూకా సువార్త 2వ అధ్యాయము 18వ వచనము. లూకా సువార్త 2వ అధ్యాయము. సో, మనందరికీ ఈ సంఘటన తెలుసు. గొర్రెల కాపరులు వారి గొర్రెలను కాస్తుండగా దేవదూత ప్రత్యక్షమయ్యి
ఆహ్, దేవుని యొక్క సువార్త. దేవుని యొక్క సువార్త అంటే ఏంటండి? ఆ మంచి వార్త ఏంటి? మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అదే మంచి వార్త. సో, ఆ మంచి వార్తను తెలియజెప్పటానికి వచ్చినప్పుడు లూకా సువార్త రెండవ అధ్యాయము 11వ వచనం నుండి నేను చదువుతున్నానండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. సో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. సో, మనందరి కొరకు ఎవరు పుట్టి ఉన్నాడండి? రక్షకుడు పుట్టియున్నాడు. ఆయన రక్షిస్తాడు. రక్షకుడే. దేని నుండి రక్షిస్తాడో కూడా మనము ఆలోచన చేయాలన్నమాట. సో, దేని నుండి రక్షిస్తాడు అన్న ఆలోచన ద్వారా కూడా మన లైఫ్‌లో అనేకమైన వాటి నుండి మనము విడుదల పొందుకోగలుగుతాము. అనేకమైన అద్భుతాలు చూడగలుగుతాము. అండ్ ఆయన యొక్క ప్రభావాన్ని మనము అనుభవించగలుగుతాము. అయితే ఆ పై వచనంలో చూసినట్లయితే 10వ వచనము లూకా సువార్త రెండో అధ్యాయము 10వ వచనము. అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఎవరికంటండి? దావీదు పట్టణమందు పుట్టాడు గాని, దావీదు పట్టణంలో ఉన్న జీవిస్తున్న ప్రజలొక్కళ్ళకే అన్నారా? లేకపోతే లోకమందరికీ అన్నారా? ఆ పై వచనంలో మనం చూస్తాము. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. సో, ఒక మంచి వర్తమానము ఎవరికంటే ప్రజలందరికీ. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు గూడా ఎప్పుడైతే దేవునిని అంగీకరిస్తారో వాళ్ళందరికీ కూడా ఇది మంచి వార్తగా వినిపిస్తుందనమాట. ఎందుకని? మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. మన బదులు ఒకళ్ళు శిక్షను అనుభవిస్తారు. మన బదులు మన పాపాలను తొలగించడానికి ఒకళ్ళొస్తారు. మన బదులు దేవుని యొక్క కృపను మనం చేసిన పాపాలన్నిటిని కూడా తొలగించి, ఆయన కృపను మనకు అనుగ్రహించడానికి ఒకరొస్తున్నారు అని తెలిసినప్పుడు, అది నిజంగా సంతోషకరమైన వార్తే కదండీ! నీ బదులు ఒకళ్ళు దెబ్బలు తింటున్నారంటే, నీకా దెబ్బలు తగలకుండా నీ కొరకు మధ్యలో ఒకళ్ళు నిలబడుతున్నారంటే, మనకు ఆనందమే కదండీ! ఒక చిన్న ఇప్పుడు ఏదన్నా ఒక సిట్యుయేషన్‌లో మీరు తినవలసిన మీ మీద ఏదన్నా నింద పడవలసిన సమయంలో, ఆ నిందను మీ స్నేహితుడో, మీ కుటుంబ సభ్యులో, లేకపోతే నిన్ను ప్రేమించే వారు ఎవరైనా ఆ నిందను తీసుకొని, వాళ్ళు ఆ బాధను భరిస్తున్నప్పుడు, మనము ఫస్ట్ మనకు బాధ కలిగినప్పటికి కూడా, దాన్నంతటిని కూడా మనకు లేనందుకు మనము సంతోషిస్తాం గదండీ! సో, అలాగా దేవుడు ఆ ప్రేమను కనపరచటానికి నీ బదులుగా నీవు తినాల్సిన దెబ్బలన్నీ కూడా ఆయన భరించే విధంగా ఆయన తన కుమారుడిని పంపించారనమాట. సో, లోకమంతటికి కూడా ఇది సంతోషకరమైన సువర్తమానము. రక్షకుడు పుట్టాడు. ఆ రక్షణ ఎలా వస్తుందంటే ఆయన మరణం ద్వారా వస్తుంది. మన పాపాలన్నిటిని గూడా ఆయన భరించి ఆయన శిలువ మరణం పొందినప్పుడు ఆ రక్షణ అనేది మనకు వస్తుంది. కానీ ఆ రక్షణను మనము ఆ బాధను మనము తర్వాత అనుభవిస్తాము. కానీ ఇప్పుడు ఆయన పుట్టాడు అనంగానే మనకేంటి చాలా సంతోషం అన్నమాట. మన కొరకు మనం తినాల్సిన ఒకళ్ళొచ్చి నీ దగ్గరకొచ్చి "నువ్వు ఒక్క దెబ్బ గూడా తినాల్సిన పని లేదు. నీ కొరకు వేరే వాళ్ళ దెబ్బలు తింటున్నారు" అని చెప్పినప్పుడు మనకు ఎంతో అది దేవుని యొక్క ప్రేమ మన మీద ఉంది అని చెప్పి మనము ఎంతో సంతోషిస్తామనమాట. సో, కాబట్టి ఆయన ఫస్ట్ ఎలా వచ్చారండి? రక్షకుడిగా పుట్టియున్నాడు. మీ కొరకు రక్షకుడు పుట్టియున్నాడు అని దేవదూతలు వచ్చి ప్రకటిస్తున్నారనమాట. సో, ఆయనని మనం ఫస్ట్‌గా ఎలా స్వీకరించాలంటే, ఒక రక్షకునిగా స్వీకరించాలి. ఆ తర్వాత రెండవది మనం చూసినట్లయితే యోహాను సువార్త యోహాను సువార్త 18వ అధ్యాయము 37, 38 వచనములండి. లూకా సువార్త యోహాను సువార్త 18వ అధ్యాయము 37, 38 వచనాలు. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయననడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తము ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును. సో, జీసస్ ఏం చెప్తున్నారంటే ఈ సంభాషణ అంతా మనకు తెలుసండి. జీసస్‌ని సిలువ వేసే ముందుగా పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, పిలాతు విచారణ సమయంలో క్వెషన్స్ అడుగుతారనమాట. "ఏంటి నువ్వు యూదుల రాజువా?" అనంటే జీసస్ అంటారు, "నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. నాది పరలోకం." అంటే
ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైందయితే, ఆయన యొక్క సైనికులు, ఆయన యొక్క బలము అదంతా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉందనమాట. ఆయన శిష్యులు యుద్ధం చేసే వాళ్ళు కాదు. ఆయన శిష్యులు లైక్ వేరే వాళ్ళ మీదకెళ్ళి యుద్ధం చేసి వాళ్ళని స్వాధీనపరుచుకునే యొక్క సైన్యం కాదు ఆయనది. ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. దేవుని యొక్క రాజ్యము ఎంతో ఆధ్యాత్మికమైనది. ఆ ఆధ్యాత్మికమైన రాజ్యములో ఎప్పుడూ కూడా సత్యం ఉంటుంది గానీ, సైన్యం ఉండదనమాట. ఆయన సత్యము ద్వారా అందరిని స్వాధీనం చేసుకోవాలనుకుంటాడు గానీ, సైన్యము ద్వారా యుద్ధము చేసే ఒక రాజులాగా ఆయన ఉండడు గానీ, సత్యమును ప్రకటిస్తూ, సత్యము ద్వారా మనుషులు ఎలా జీవించాలో మనకు చూపిస్తూ ఉండే రాజు అన్నమాట ఆయన. ఆయన రాజ్యంలో ఎప్పుడు కూడా సత్యము ద్వారానే ఆయన రాజ్యము నడిపింపబడతా ఉంటుందన్నమాట. సో, చెప్తున్నారు గదా! నేను రాజుని సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. సో, థిస్ ఈస్ ద రీజన్. సో, ఇందు నిమిత్తము ఈ ఈ ఈ కారణం చేతే నేను ఈ లోకంలోనికి పంపబడితిని. సో, జీసస్ ఎందుకు పుట్టారు అనంగానే మనకు ఫస్ట్ మనం ఏం ఆలోచించాలి? ఆయన రక్షకుడిగా మన కొరకు పుట్టియున్నాడు. సో, నెక్స్ట్ థింగ్ మనం ఏం ఆలోచన చేయాలండి? ఆయన సత్యమును గురించి మనకు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారనమాట. అయితే కింద వచనంలో పిలాతు అడుగుతారు లైక్ సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. అతడు ఆ మాట చెప్పి బయటయున్న యూదునొద్దకు తిరిగి వెళ్లి సో, ఆయన అడిగాడు. ఆయనకొక డౌటొచ్చిందనమాట పిలాతుకి. సత్యమనగా ఏమి? సత్యమును గురించి సాక్ష్యమియ్యడానికి నేనొచ్చాను అని నువ్వన్నావు కదా! సత్యమనగా ఏమి అని ఆయన క్వెషన్ అడిగి, ఆయన జవాబు కోసం ఎదురు చూడలేదనమాట. ఆయన ఆ మాట చెప్పి ఏం చేశాడంట బయటికెళ్ళి యూదుల దగ్గరికెళ్ళి మీకు ఎవరు కావాలి? బర్నబానా? లేకపోతే బరబ్బానా? లేకపోతే యేసా? వీళ్ళిద్దరిలో ఎవరిని విడుదల చేయాలి? ఎవరిని శిక్షించాలి అనంగానే అక్కడున్న వాళ్ళందరిని కూడా ఏంటి బరబ్బాను విడుదల చేయండి. యేసును సిలువ వేయండి అని చెప్పని కేకలు వేశారనమాట. సో, సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చారు అనంగానే, ఆ సత్యం అంటే ఏంటి అన్న క్వెషన్ పిలాతు అడిగాడు గానీ, దానికి సమాధానము తెలుసుకోలేకపోయారనమాట. ఆ జవాబు కోసం ఎదురు చూడలేదు. సో, అయితే మనం కూడా మన లైఫ్‌లో ఎప్పుడు అలానే ఉంటున్నామనమాట. సో, ఆ సత్యం అంటే ఏంటి? జీసస్ సాక్ష్యం ఇయ్యటానికి వచ్చానన్నారు కదా! ఆ సత్యాన్ని నేనెట్లా తెలుసుకోవాలి అని చెప్పే ఆలోచన లేకుండానే మనం మన జీవితాలను గడిపేస్తున్నాము. అనేక క్రిస్మస్‌లు మనము గడిపేస్తా ఉన్నాము. సో, అట్లాగా కానీ ఆయన సత్యాన్ని గురించి సాక్ష్యం ఇయ్యటానికి వచ్చాడు అనంటే, ఆ సాక్ష్యం ఎలా ఉంటుంది అని మనము ఆలోచన చేసి క్రిస్మస్‌ని మనము సెలబ్రేట్ చేసుకోవాలనమాట. లేకపోతే అనదర్ క్రిస్మస్ ఇంకొక రోజు మళ్ళీ క్రిస్మస్ అయిపోతుంది. మళ్ళీ యథావిధిగా మనము ఆ సత్యం అనేది ఏంటో తెలుసుకోకుండా మన లైఫ్ అనేది ఎంతో అబద్ధములతో, మోసములతో నిండుకొని సాతాను సంబంధమైన లైక్ ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతో మన లైఫ్‌ని మనము గడిపేస్తా ఉంటామనమాట. ఆయన యొక్క సత్యములో మనం ఎప్పుడూ జీవించలేము. అయితే ఈ క్రిస్మస్ మనము సత్యం అనగా ఏంటి అని మనము ఆలోచన చేయాలనమాట. సో, దేవుని యొక్క వాక్యము సత్యం అన్నమాట. ఎలా అంటే ఆ వాక్యం ఎలా వచ్చిందండండి శరీరధారి అయి కృప, సత్య సంపూర్ణునిగా వచ్చిందంట. కృప మరియు సత్యము 2 కలిసి ఎలా వచ్చినియి సంపూర్ణ మానవునిగా ఈ లోకానికొచ్చిందనమాట. యోహాను సువార్త 1 అధ్యాయము మనం చూసినట్లయితే యోహాను సువార్త 1 అధ్యాయము ఒక అధ్యాయము మొత్తం కూడా జీసస్ అంటే ఏంటి? ఒక వాక్యము శరీరధారిగా ఎలా వస్తుంది అని చెప్పి మనం చూస్తాము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇది 1 అధ్యాయము 1 వచనము. మనము ఆ తర్వాత స్కిప్ చేసుకుంటూ తర్వాత వచనంలోకెళ్తే 14 వచనంలోకెళ్తే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. సో, ఫస్ట్ వచనంలో ఏం జూస్తామండి? ఆదియందు వాక్యముంది. ఆ వాక్యము ఎక్కడ ఉంది? దేవుని యొద్ద ఉంది. వాక్యము దేవుడై ఉండెను. సో, ఇప్పుడు ఆ వాక్యము శరీరధారి అయి వచ్చిందంటే, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి. సో, దేవుడే శరీరధారి అయి వచ్చాడు. సో, దేవుడే ఆహ్, స్వ స్వ ఆ సత్యమును మన మధ్యలో కనపరచడానికి వచ్చాడు అన్న ఆలోచనలో మనము జీసస్‌ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో, దేవుడు మన మధ్యలోకి శరీరధారిగా వచ్చాడు. సో, జీసస్ అంటే ఒక మామూలు వ్యక్తి కాదు.
ఆయన సత్యము. ఆ సత్యం ఏంటండి? వాక్యము దేవుడయ్యున్నాడు. ఆ దేవుడు శరీరధారిగా వచ్చాడు. రావటం కూడా ఎలా వచ్చాడు? కృప, సత్యము సంపూర్ణతతో నిండుకొని ఆయన వచ్చాడనమాట. అయితే ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుందని గూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. సో, మనం ఎప్పుడైతే పాపం చేస్తా ఉంటామో, ఆ పాపమునకు మనం ఎప్పుడు కూడా దాసులుగా ఉంటాము. ఎప్పుడైతే మనం పాపము నుండి విడుదల పొందుతామో, ఎప్పుడైతే మనము సత్యములో నడుస్తా ఉంటామో, ఆ సత్యము మనల్ని ఏం చేస్తుంది? దాసుల వలె కాకుండా స్వతంత్రులుగా మనం ఉండడానికి మనకు సహాయం చేస్తుందనమాట. మనం ఆ వచనాన్ని చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనము. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందామండి. నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తారో, ఎవరైతే ఆయనను నమ్ముతారో, ఎవరైతే ఆయన వాక్యమందు నిలుస్తారో, సో, మనమేమనుకున్నాము, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. సో, ఎవరైతే ఆ వాక్యమందు నిలుస్తారో, ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటారో, వాళ్ళందరూ కూడా ఆ సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పెను. సో, దేవుని యొక్క వాక్యము మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో, ఆ వాక్యమును మనము దినదినము, అనుదినము మనం ధ్యానం చేస్తున్నప్పుడు, దీవారాత్రములు మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ఆ వాక్యం మనం హృదయంలో ఉన్నప్పుడు, మనకు సత్యం అనగా ఏమిటా అనేది మనకు అర్థమవుతుందనమాట. ఆ సత్యం ద్వారా మనము స్వతంత్రులుగా చేయబడతాము. సో, ఆ సత్యముని మనం తెలుసుకోవాలంటే, వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము శరీరధారిగా వచ్చాడు. ఆ వాక్యమే కృప, సత్యము కలిగి ఉందనమాట. సో, మనం ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉంటామో, ఇప్పుడు మన మధ్య ఉన్న సత్యము దేవుని యొక్క వాక్యము. దాన్ని మనం ఎప్పుడైతే అంగీకరించి దాన్ని మనము ధ్యానిస్తా ఉంటామో, అప్పుడు మనము సత్యాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతాము. ఆ సత్యమును మనము గ్రహించగలుగుతామనమాట. అయితే సత్యమందు ఎవరైతే ప్రతిష్ఠించబడతారో, వాళ్ళు దేవుని యొక్క దేవుని యొక్క క్రియలను వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు అనుభవించగలుగుతారనమాట. ఆ తర్వాత మనం చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము. సో, ఇది ఈ యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభువు వారు ప్రార్థన చేస్తా ఉంటారనమాట. ఆయన యొక్క ఫస్ట్ ఆయన కొరకు ప్రార్థన చేస్తారు. ఫాలోవర్స్ గురించి, తర్వాత ఆయన శిష్యుల గురించి ప్రార్థన చేస్తారు. తర్వాత లోకంలో ఉన్న క్రైస్తవులందరి గురించి గూడా ప్రార్థన చేస్తా ఉంటారనమాట. తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తూ ఉంటారు. అయితే 17వ వచనంలో చూసినట్లయితే సత్యమందు 16 వచనం నుండి నేను చదువుతున్నానండి. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. సో, ఆ సత్యం అనగా ఏమి అని పిలాతు అడిగిన క్వెషన్‌కు జవాబు ఏంటండి? నీ వాక్యమే సత్యము. సో, దేవుని యొక్క వాక్యమే సత్యం అన్నమాట. సో, ఎప్పుడైతే ఆ వాక్యమందు స్థిరపరచబడతామో, ఎప్పుడైతే ఆ వాక్యందు మనం ప్రతిష్ఠ చేయబడతామో, అప్పుడు మనము లోకములో ఉన్న వారి వలె కాకుండా, సత్యమందు స్థాపించబడిన వారి వలె మన జీవితాలు ఉంటాయన్నమాట. మనం ఎప్పుడైతే సత్యమును యాక్సెప్ట్ చేస్తామో, అంటే వాక్యమే సత్యము అని జీసస్ చెప్తున్నారన్నమాట. ఆ వాక్యాన్ని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో, అంటే మళ్ళీ ఆ వాక్యం ఎవరు? ఆ వాక్యం ఏంటి? అన్న క్వెషన్ వచ్చినప్పుడు, ఆ వాక్యం ఎవరై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. ఆ దేవుడే మన రక్షకుడైన యేసుక్రీస్తు. సో, వాక్యాన్ని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో, అప్పుడు మనము ఆ సత్యము వలన మనము ఆహ్, దేవుని యొక్క కృపను మనము అనుభవించగలుగుతామనమాట. సో, ఆహ్, రెండో విషయం ఏంటండి, సత్యమును గురించి సాక్ష్యం ఇయ్యడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు అని మనము నమ్మాలనమాట. దేవుడే వచ్చాడు అని మనము నమ్మాలి. ఆయనే రక్షకుడిగా పుట్టాడని మనము నమ్మాలనమాట. అయితే ఆయన దేని నుండి రక్షిస్తాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఫస్ట్ థింగ్ మన పాపములన్నిటి నుండి ఆయన మనకు విడుదల దయచేస్తాడనమాట. పాపమును ఆయన తొలగించడానికి వచ్చారనమాట. అయితే ప్రతి ఒక్క భారము నుండి ఆయన మనకు విడుదల దయచేయటానికి వచ్చారనమాట. దేవుడంటాడు గదా! సమస్త భారము మీరు మోయాల్సిన పని లేదు. ఎందుకంటే నా కాడి ఎంతో సులువుగా ఉంటుంది అని చెప్పని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంటుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారము మో మో మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడును, దీన మనస్సును గలవాడును గనుక మీ మీద
నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నవి. సో, దేవుడు మనకి ఆహ్వానిస్తున్నాడనమాట. నా యొద్దకు రండి. ఎందుకంటే మీ యొక్క సమస్తమైన భారములను, సమస్త భారము మోసుకొని పోచున్న, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటున్నాడు. సో, ఫస్ట్ థింగ్ ఏంటండి, ఆయన మన యొక్క ప్రతి ఒక్క పాపము నుండి ఆయన మనల్ని రక్షించే విమోచనకర్తగా ఈ లోకానికి వచ్చాడు. రక్షకుడిగా వచ్చాడు. ఆ తర్వాత దేని నుండి మనల్ని రక్షించడానికి వచ్చాడండి? మనము సమస్తమైన ప్రయాసపడి మనం మోస్తున్న ప్రతి భారం నుండి విడుదల దయచేయటానికి వచ్చారనమాట. ఆ తర్వాత ప్రతి వ్యాధి నుండి విడుదల చేయటానికి ఆయన రక్షకుడిగా వచ్చాడు. దేని నుండి రక్షిస్తాడండి? సమస్తమైన వ్యాధుల నుండి ఆయన మనల్ని స్వస్థపరిచే వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత. సో, ఆ గాయాలన్నీ కూడా పొందటానికి ఆయన వచ్చి మనకు సమస్త విధమైన రోగముల నుండి, బాధల నుండి, భారముల నుండి ఆయన మనల్ని విడుదల చేయటానికి వచ్చారనమాట. సో, పాపము నుండి విడుదల చేయటానికి వచ్చారు. సో, హి కేమ్ టు సేవ్ అస్ ఫ్రమ్ ద సిన్ అండ్ ద సఫరింగ్స్ అండ్ ఏదైతే మనం భారం మోస్తున్నామో ప్రతి దాని నుండి మనల్ని విడుదల చేయటానికొచ్చాడు. ఆ తర్వాత మనము పొందుచున్న ఆ షేమ్ నుండి గూడా మనల్ని విడుదల చేయటానికొచ్చారనమాట. మనము ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభువారు ఈ భూమి మీద అనేకమైన క్రియలు, అద్భుత క్రియలు చేశారు. కానీ దానిలో ఆయన ఫస్ట్ చేసిన అద్భుత క్రియ ఏంటండి? నీటిని ద్రాక్షరసంగా మార్చటం అన్నమాట. జీసస్ చేసిన అద్భుత క్రియల్లో ఇది మొదటి దానిగా దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. సో, అక్కడ ఏముంది? అక్కడ ఎంతో అవమానం ఉందన్నమాట. లైక్ ఒక వివాహ విందులో వారికి సరిపడా సదుపాయం అనేది ఆ ద్రాక్షరసము లేదు అనంగానే అక్కడ ఉన్న లేమి మాత్రమే కాదు గానీ, ఆ కుటుంబానికి ఎంతో అవమానం అన్నమాట. వీళ్ళు సరిగ్గా లైక్ పెళ్లి విందు సరిగ్గా ఏర్పాటు చేయలేదు. వచ్చిన అతిథులకి కూడా మర్యాద చేయలేదు అని ఒక అవమానాన్ని ఫేస్ చేసే సిట్యుయేషన్ నుండి దేవుడు తన ఫస్ట్ అద్భుత క్రియని ఏం చేశాడండి? నీటిని ద్రాక్షరసంగా మార్చాడన్నమాట. అక్కడ ఉన్న లేమిని, అక్కడ ఉన్న అవమానానికి బదులుగా ఆయన ఏమిచ్చాడు? అధికమైన సమృద్ధిని ఆయన దయచేశాడన్నమాట. ఆ సదుపాయాన్ని ఆయన ఆ ప్రొవిజన్ అనేది ఆయనను కలుగజేయటానికి వచ్చారన్నమాట. సో, అక్కడున్న షేమ్‌నంతటి నుండి గూడా ఆయన విడుదల దయచేసే రక్షకుడన్నమాట. సో, ఆ రక్షకుడిని మనము ప్రతి ఒక్క సిట్యుయేషన్ నుంచి రక్షించే వ్యక్తిగా జీసస్‌ని మనం యాక్సెప్ట్ చేయాలి. జీసస్‌ని మనం ఆలోచన చేసేటప్పుడు రక్షకుడు అనంగానే అది, ఇది అని లేదు. ప్రతి దాని నుండి ఆయన రక్షించడానికి వచ్చాడు అని మనం ఆలోచన చేయాలి. కేవలం నువ్వు పాపం చేశావా? అయితే పాపం నుండి విడుదల చేసే రక్షకుడిగా ఆయన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నీకు లేమిలో ఉన్నావా? సో, ఆ లేమి నుండి విడుదల చేసి నీకు ఎంతో ఊహించిన దానికంటే కూడా అత్యధికముగా దయచేసే రక్షకునిగా, అవమానము నుండి రక్షించే వ్యక్తిగా, లేమి నుండి రక్షించే ఒక రక్షకుడిగా జీసస్‌ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత నువ్వు ఈ భారం మోయలేకపోతున్నావా? ఆర్థిక సమస్యతో ఉన్నావా? లేకపోతే అనారోగ్యంతో ఉన్నావా? ఒక నిన్ను స్వస్థపరిచే రక్షకునిగా వ్యాధి నుండి నిన్ను స్వస్థపరిచే రక్షకునిగా ఆయనను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత ఆయన యొక్క రాజు అంటే ఆయన ధననిధిలో నుండి ఎంతగానో సమృద్ధిగా దయచేసే వ్యక్తిగా లేమి నుండి రక్షించే ఒక రక్షకుడిగా దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకోవాలి. జీసస్‌ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో, జీసస్ పుట్టాడు అనంగానే మనము ఒక చిన్న బాలుడిలాగా గాదు గానీ, ఆయన అప్పుడు బాలుడే. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడండి? ఆయన అద్వితీయ కుమారునిగా తండ్రి పక్కన ఉండి మన పక్షాన ప్రతి దాని గురించి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నారనమాట. సో, ఆయన యొక్క ప్రభావము నిరంతరం ఉంది కాబట్టి నిన్న, నేడు, నిత్యము కూడా సత్యము ఒక్కటే. ఏంటా సత్యము? దేవుని యొక్క వాక్యమే సత్యము. ఆ వాక్యములో ఉన్న ప్రతి మాట సత్యము. ఎప్పుడైతే ఆ వాక్యములో మనం ప్రతిష్ఠించబడతామో, ఎప్పుడైతే ఆ వాక్యమును మన హృదయంలో ఉంచుకొని, మనకున్న సిట్యుయేషన్స్ ప్రతి దానిలో కూడా వాక్యాన్ని చేతబట్టి, వాక్యాన్ని ఎత్తి చూపి మనము దేవుని దగ్గర ప్రార్థన చేస్తామో, అవన్నీ కూడా దేవుడు మనకు ఆహ్, అ అందించే వ్యక్తిగా ఉన్నాడనమాట. మనందరికీ కూడా ఆ సదుపాయాన్నన్నిటిని గూడా ఆయన
మనకు అనుగ్రహించే దేవుడు మన దేవుడనమాట. సో, ఆయన నిన్న, నేడు, నిరంతరం మారని వ్యక్తి. ఒకే రీతిగా ఉండే వ్యక్తి. నిత్యము కూడా ఆ సత్యం ఒక్కటే. ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయనే మార్గము. సో, ఒక మానవుడు కంప్లీట్‌గా మానవుడిగా ఎలా ఉండొచ్చు అని అనేక మంది ప్రవక్తలు వాళ్ళకు బోధించారు. మీరు పాపం చేయొద్దు అని చెప్పి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించారు. కానీ మానవుడు ఎలా ఉన్నాడండి? ఎప్పుడు కూడా పడిపోతూనే ఉన్నాడు. అయితే జీసస్ ఎప్పుడైతే వచ్చారో ఒక మానవుడు ఇలా జీవించాలి అని ఒక మార్గాన్ని ఆయన ఏర్పరిచారనమాట. సో, దిస్ ఈస్ ద వే ద హ్యూమన్ షుడ్ లీవ్. ఈ విధంగా దేవుడు అంటే ఒక మానవుడు జీవించాలి అని చెప్పి, సత్యముగా జీవించాలి అని చెప్పి, ఒక పాత్‌ని ఆయన వేశారనమాట. ఒక మార్గాన్ని ఆయన కనపరిచారు. అందుకే అంటాడు గదా! నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా తండ్రి యొద్దకు చేరలేడు అని చెప్తారనమాట. సో, తండ్రి తిరిగి సమాధాన పరుచుకోవాలనుకుంటున్నాడు. మానవులందరితో కూడా అదే ఏదోను తోటలో ఏదైతే సంభాషిస్తూ ఎప్పుడు ప్రతి సాయంత్రము ఆయన ఏదెను తోటలో ఆదాము, అవ్వతో మాట్లాడుతూ, సంభాషిస్తూ ఉంటూ, ఎంతో శాంతియుతంగా, ఎంత పీస్‌ఫుల్‌గా ఉండేదో, అదే రిస్టోర్ చేయాలనుకుంటున్నారు కాబట్టి, సో, ఆదాము, అవ్వల నుంచి ఇప్పటిదాకా ఉన్న మానవులందరికీ కూడా జీసస్ పుట్టక ముందు ఉన్న మానవులందరూ కూడా ఎలా అయిపోతున్నారండి, ఎవ్వరు కూడా ఒక పర్ఫెక్ట్ వే అనేది చూపించలేకపోయారనమాట. అనేక మంది నాయకులు వచ్చారు, వారిని పరిపాలించారు, వారు సరియైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నించారు. బట్ తిరిగి విఫలమవుతున్నారు. కానీ దేవుడేం చేశాడు, నేను ఒక సత్యాన్ని వీళ్ళకి తెలియపరచాలి. ఒక మానవుడు ఎలా జీవించాలో నేను వీళ్ళకి కనపరచాలి. ఇందు నిమిత్తమే నేను ఈ లోకంలోనికి పంపబడితిని. ఇందు నిమిత్తమే నేను పుట్టి తిని అని దేవుడు సెలవిస్తూ ఏం చేశారు, నేను వీళ్ళకొక మార్గాన్ని చూపిస్తాను అని హి లీవ్డ్ ద బెస్ట్ లైఫ్ వితౌట్ ఎనీ సిన్. అసలు పాపం అనేదే లేకుండా ఎలా జీవించొచ్చో ప్రతి ఒక్క సిట్యుయేషన్‌ని ఫేస్ చేస్తూ అంటే మానవుడు ఫేస్ చేసే సిట్యుయేషన్స్ ఏవి కూడా దేవుడికి తెలీదని కాదండి. అవన్నీ గూడా ఆయన జీవించి వాటిల్లో ఎలా వాటిని ఎదుర్కోవాలో ప్రార్థన ద్వారా ఎలా ఎదుర్కోవచ్చు, వాక్యం ద్వారా ఎలా ఎదుర్కోవచ్చు, దేవుని యొక్క ప్రేమ ద్వారా ఎలా శత్రువులను జయించొచ్చు. ప్రతి విషయంలో ఆయన ప్రతి సిట్యుయేషన్‌ని ఫేస్ చేసి, అక్కడ ఆయన ఉండి, ఆయన యాక్సెప్ట్ చేసి వాటిలో మనం ఎలా ఎదుర్కోవచ్చో ఆయనకొక మంచి మార్గాన్ని, ఒక మానవుడు నిజమైన మానవుడిగా ఎలా జీవించాలో ఆయన మనకు చూపించి వెళ్లారనమాట. సో, ఇందు నిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్పారు. సో, మనకు పాపముతో పని లేదు, అబద్ధములతో పని లేదు, ఇతరులను మోసం చేయాల్సిన పని లేదు. నిత్యము కూడా సత్యముతో మనం జీవించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం లైఫ్‌లో డెఫినెట్‌లీ చూడగలుగుతామండి. సో, ఆహ్ చూసాం మనము దేవుడు సిన్ నుంచి, అలాగే షేమ్ నుంచి, అలాగే మనకున్న సిక్‌నెస్ నుంచి, ప్రతి దాని నుంచి ఆయన యొక్క సమస్య నుంచి ప్రతి దాన్ని కూడా విడుదల చేసే శక్తిగల దేవుడనమాట. శక్తిగల రక్షకుడు. అయితే ఇంకొక వచనాన్ని మనం చూద్దామండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో, జీసస్ రావటానికి ఇంకొక రీజన్ ఏంటండి? దొంగ ఏం చేస్తాడంట? దొంగతనం చేయటానికి, నాశనము చేయటానికి, హత్యను చేయటానికి వస్తాడు గానీ మరి దేనికి రాడంట. సో, సాతాను దేనికొస్తాడండి? అబద్ధము మోసం చేయటానికి, హత్య చేయటానికి, వారిని నాశనము చేయటానికి వస్తాడంట. దొంగతనం చేయటానికి వస్తారంట. ఆ దొంగతనం ఏదైనా కావచ్చు. నీ యొక్క ఆరోగ్యాన్ని దొంగతనం చేయొచ్చు. నీ యొక్క సంతోషాన్ని దొంగతనం చేయొచ్చు. నీ యొక్క ధనాన్ని దొంగతనం చేయొచ్చు. నీ యొక్క శాంతిని దొంగతనం చేయొచ్చు. దానికి తప్ప మరి దేనికి సాతాను రాడంట. కానీ దేవుడెందుకొస్తాడంట? గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును. జీవం మాత్రమే కాదంటండి. ఆ జీవం ఎలా అంట? సమృద్ధిగా అంట. అక్కడ అది అంటే ఏంటి? జీవము. జీవమును దయచేయటానికి, సమృద్ధి జీవమును దయచేయటానికి నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. సో, నేను జీవాన్ని దయచేయటానికి వచ్చాను. ఆ జీవం కూడా మళ్ళీ నేనే అని చెప్తున్నాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమును. సో, ఆ జీవాన్ని నేను దయచేయటానికి వచ్చాను. అది ఎలా వస్తుందంట? సమృద్ధిగా వస్తుందంట. అబాండెంట్ లైఫ్ అనేది మనకు ఇవ్వటానికొస్తుంది. దానికి అంతం అనేది లేదు. ఆయన దేవుని యొక్క రాజ్యంలో ఎప్పుడు కూడా సమృద్ధియే గాని లేమి అనేది ఉండదనమాట. సో, జీసస్ అక్కడ కానాను వివాహంలో ఉన్నాడు కాబట్టి లేమి ఏమైందండి? సమృద్ధి అయింది. అబాండెంట్‌గా అయిపోయిందనమాట అక్కడ మిరాకిల్ అనేది. సో, ఆయన చేసిన క్రియలు అంత గొప్పగా ఉంటాయి.
ఆయన ఈ లోకంలోకొచ్చినప్పుడు మొదటగా స్వస్థత ఇవన్నీ చేయలేదు గానీ ఫస్ట్ ఏం చేశాడండి, మనకున్న లేమిని తీసేసాడనమాట. అక్కడున్న అవమానాన్ని తీసేసాడు. సో, అలాగే మన లైఫ్‌లో ఏదన్నా ఉండొచ్చు. మనకున్న ఏ లేమి అయినా కానీ, ఏ అవమానమైనా కానీ, అది పాపం ద్వారా అయ్యుండొచ్చు, లేకపోతే మనం చేసిన క్రియల ద్వారా అయ్యుండొచ్చు. ఆ ప్రతి దాన్ని గుండి మనల్ని రక్షించే దేవుడనమాట. ఆ రక్షకుడిగా మనం ఆయన్ని యాక్సెప్ట్ చేయాలి. సో, జీసస్ పుట్టారు అనంగానే క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎంతో సంతోషకరమైన విషయము. కానీ అనుదిన జీవితంలో ప్రతి ఒక్క సిట్యుయేషన్‌లో ఆయనని మనము ఆ విధంగా మన కళ్ళ ముందు మనం కనపరుచుకోవాలనమాట. సో, దేవుని యొక్క వాక్యం మనము చదువుతున్నప్పుడు ప్రతి దాన్ని మనము ప్రతి సిట్యుయేషన్‌లో ఆ వాక్యాన్ని మనం పెట్టాలి. ఈ సిట్యుయేషన్‌లో ఓకే. నాకు సదుపాయం లేదా? ఆ సదుపాయం లేనప్పుడు ఆయన సమృద్ధి కలుగజేస్తాడు అన్న ఆలోచన మనకు రావాలనమాట. సో, జీసస్ ఎందుకు వచ్చారు అనంగానే ఫస్ట్ థింగ్ రక్షకుడిగా వచ్చారు. ఆ తర్వాత సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు. ఆ తర్వాత జీవమును అతి సమృద్ధిగా దయచేయటానికి వచ్చారు. సమృద్ధి జీవాన్ని దయచేయడానికొచ్చారు. చివరిగా ఒక వచనాన్ని చూద్దామండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. ప్రియులారా ఒక సంగతి మరిచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు క్షమించండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనము. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక, పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. సో, అపవాది ఫస్ట్ నుంచి ఏం చేస్తున్నాడండి? మోసపరుస్తూ ఉన్నాడు. ఆ రోజు హవ్వను మోసపరిచాడు. ఆ తర్వాత మనము ఇప్పటికి కూడా అనేకమైన అబద్ధముల చేత మనము మోసపరచబడుతూ ఉన్నారన్నమాట. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక, పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. సో, అపవాది యొక్క క్రియలను ఏం చేస్తాడంటండి? లయపరచటానికి దేవుని యొక్క కుమారుడు ప్రత్యక్షమయ్యాడంట. సో, జీసస్ ఎందుకు వచ్చాడు అన్న క్వెషన్ మార్క్ మళ్ళీ మీకున్నట్లయితే జవాబు అపవాది యొక్క క్రియలను ఆయన లయపరచడానికి వచ్చాడంట. అపవాది క్రియలంటే ఏంటండి? మోసపరచటం, ఇందాక వచనంలో మనం చూసాము. యోహాను సువార్త 10:10లో ఇదేం చేస్తాడంటే దొంగతనమునకు నాశనము చేయటానికి, హత్య చేయటానికొస్తాడనమాట. సో, ఆ క్రియలన్నీ గూడా ఏం జేయటానికొచ్చాడంట, లయపరచటానికి దేవుని యొక్క కుమారుడు ప్రత్యక్షమాయెను. సో, జీసస్ ఎందుకు పుట్టాడన్న క్వెషన్ మనకున్నట్లయితే, సో, మనం ప్రతీదీ ఆలోచన చేయాల్సింది దేవుని యొక్క వాక్యం ద్వారా ఆలోచించేయాలనమాట. ఆయన ప్రజలందరికీ కలుగబోవు సంతోషకమైన వార్తను మనకు తెచ్చాడు. అదేంటండి? రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. సో, ఈరోజు మీరు గనక జీసస్‌ని రక్షకుడిగా యాక్సెప్ట్ చేసినట్లయితే, ఆ రక్షణ ప్రతి విషయంలో నుండి రక్షిస్తాడు అని మీరు యాక్సెప్ట్ చేయండి. ఆయన గురించి ఆలోచించే విధానాన్ని మనము మార్చుకుందాము. అప్పుడు మార్చుకున్నప్పుడు ఆయన ఏ విధంగా ఆయనకున్న ప్రభావాన్నంతటిని గూడా మన జీవితంలో మనము చూడగలుగుతాము, గ్రహించగలుగుతాము, అనుభవించగలుగుతాము. సో, మీరు ఆల్రెడీ అనుభవిస్తున్నట్లయితే ఈ సువార్తను మీరెళ్లి అందరికీ చెప్పండి. సో, క్రిస్మస్‌లో మనందరం చేయాల్సినదేంటండి? వి హావ్ టు షేర్ ద గుడ్ న్యూస్ టు ఆల్ ద వరల్డ్. సో, క్రీస్తు యొక్క వార్తను మనము ఆయన యొక్క రక్షణను మనం అందరికి ప్రకటించే వారిగా ఉండాలనమాట. సో, మీరు గనక ఆ రక్షణను యాక్సెప్ట్ చేసినట్లయితే, ఆయన యొక్క ప్రభావాన్ని అనుభవిస్తున్నట్లయితే, ఇతరులకు వెళ్లి ఆ రక్షకుడి గురించి చెప్పండి. ఆ రక్షకుడు ఏం చేయగలడో చెప్పండి. ఆ సత్యం ఏంటో చెప్పండి. ఆ తర్వాత ఆయన దేని నుండి మనం విడుదల చేస్తారో చెప్పండి. మనం పాపము నుండి, వ్యాధుల నుండి, మన భారముల నుండి, మన సమస్యల నుండి, మనకున్న అవమానముల నుండి, ప్రతి దాని నుండి ఆయన విడుదల చేస్తారని చెప్పి మీరందరికీ తెలియజేయండి. ఆ తర్వాత లోకంలో ఉన్న వారందరి కొరకు వచ్చారని చెప్పండి. నీ కొరకు, నా కొరకు వచ్చారని చెప్పండి. సో, అది నిజమైన క్రిస్మస్‌ని మనము సెలబ్రేట్ చేసుకున్నట్లనమాట. సో, దేవుని యొక్క వాక్యం ద్వారా మనము స్థిరపరచబడాలని నేను ఆశిస్తున్నాను. ఆయన వాక్యమే సత్యముగా మనము అంగీకరించాలని నేను ఆశపడుచున్నాను. సో, ఈ క్రిస్మస్‌ని మనము ఆచరిద్దాము. ఆ విధంగా దేవుని మనము ఆరాధిద్దాము. సో, అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి.
మహాగణుడ, మహోన్నతుడ నీకు వేలాది స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ఇప్పటి వరకు తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు ప్రభా. నీవు ఏంటి అని మేము ఆలోచించే విధానాన్ని బట్టే ప్రభా నీవు పని చేస్తావని మాకు తెలుసు తండ్రి. ప్రభా ఈరోజు తండ్రి నిన్ను ఒక రక్షకుడిగా మేము స్వీకరిస్తున్నాం ప్రభా. అది ఎటువంటి విధమైన రక్షణ అనేది తండ్రి మేము మా ప్రతి ఒక్క సమస్యల నుండి నువ్వు రక్షిస్తావని ప్రభా మేము ఆలోచన చేస్తున్నాం ప్రభా. అందును బట్టి నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. మా హృదయాన్ని మార్చుకునే అవకాశాన్ని ప్రభా ఈ క్రిస్మస్ సమయంలో నాకు దయచేయమని కోరుచున్నాము తండ్రి ప్రభ. ఆకాశం, మహాకాశము పట్టజాలని ప్రభువు తండ్రి ప్రభ. ఒక చిన్న గర్భములో తండ్రి ప్రభ నువ్వు ఒదిగి ప్రభ. మా కొరకు తండ్రి ఈ లోకంలోకి వచ్చినందుకు ప్రభ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభ. తండ్రి నీవు కనపరిచే రక్షణను ప్రభ మేము రుచి చూసే వారుగా తండ్రి మేము ఉండడానికి సహాయం దయచేయమని కోరుచున్నాము తండ్రి ప్రభ. ఈ క్రిస్మస్ సంబరాలు ప్రభ మీరు అన్నిట్లో ప్రతి ఒక్క ఆరాధనలో తండ్రి మీరు మాకు తోడుగా ఉండమని కోరుచున్నాము తండ్రి. మరి ముఖ్యంగా ప్రభ సజీవాహిని టీమ్ అంతటిని బట్టి ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎక్కడైతే ప్రభా నీ యొక్క సువార్తను ప్రకటిస్తున్నారో ప్రభా, అక్కడ ఉన్న వారందరూ కూడా ప్రభా నీ యొక్క రక్షణను రుచించేవారుగా ప్రభా నిన్ను అంగీకరించే విధంగా ప్రభా నీ కార్యములు ప్రభా, నీ సూచక్రియలను ప్రభా జరిగించమని మేము కోరుచున్నాము తండ్రి ప్రభా. నీ అద్భుతముల ద్వారా ప్రభా వాక్యము స్థిరపరచులాగున ప్రభా సహాయము దయచేయమని కోరుచున్నాము తండ్రి ప్రభా. ఇంకా తండ్రి ఎవరైతే ప్రభా ఈ క్రిస్మస్ సమయంలో ప్రభా నిన్ను అంగీకరిస్తున్నారో వారందరిని ప్రభా మీరు బహుగా దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాము తండ్రి ప్రభా. తండ్రి రానున్న రోజుల్లో ప్రభా మీరే మాకు తోడుగా ఉండమని కోరుచున్నాము తండ్రి. ఈ సంవత్సరం అంతా కూడా తండ్రి మీరు నీ కాపుదలలో మనల్ని భద్రపరిచినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా. తండ్రి ఇంకా నీ యొక్క రెక్కల చాటున ప్రభ భద్రపరచమని కోరుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు ప్రభ. నీ యొక్క ప్రేమను ప్రభ ప్రకటించే వారిగా తండ్రి, నీ యొక్క సైనికులుగా తండ్రి, మేము సత్యమును ప్రకటించే సైనికులుగా తండ్రి మేము ఉండులాగాన ప్రభ సహాయం దయచేయమని కోరుచున్నాము తండ్రి. అనుదిన జీవితంలో ప్రభ మేము వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉండటానికి సహాయం దయచేయమని కోరుచున్నాము తండ్రి. నీకు కృపను కుమ్మరించమని కోరుచున్నాము ప్రభ. ఇంకా రానున్న కార్యక్రమం అన్నింటిలో కూడా తండ్రి మీరు తోడుగా ఉండమని కోరుచు ప్రభ. సమృద్ధి జీవమును దయచేయమని కోరుచు ప్రభ. చిన్ని ప్రార్థన నెరవేర్చమని త్వరలో రాని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ఒక మారు మీ అందరికి ప్రత్యేకమైన వందనాలండి. ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ అండ్ మెర్రీ క్రిస్మస్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. దేవుని యొక్క ప్రేమను మనము రుచి చూచి ఆయన యొక్క ప్రేమను ప్రకటించే వారిగా ఉండాలని కోరుకుంటున్నాను. క్రీస్తుని నిజమైన ఆరాధకులుగా మనం ఉందామండి. అటు కృపను దేవుడు మనకు దయచేయును గాక. అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. హ్యాపీ క్రిస్మస్ వన్స్ అగైన్. థాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్.